నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. కేసు పెడితే అక్రమ కేసు అంటారు, అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్లు అంటారు. అదేవిధంగా సుప్రీంకోర్టు విధించిన సిట్ కల్తీ జరిగింది తిరుమల లడ్డూలో నెయ్యిలో అంటే లేదు అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పేసి అంటారు. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే దీని గురించి మనతో పాటు ఉన్నారు ఈరోజు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు. దుర్గా కుమార్ గారు, సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వాస్తవానికి చూసే సంఖ్య ఎంత అనేది తీసి పక్కన పెడితే వాళ్ళ ఛానల్లో వాళ్ళ పత్రికల్లో వచ్చే వార్తలన్నీ కూడా దేశంలో జరిగే, రాష్ట్రంలో జరిగేటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక వార్తలు అక్కడ చూస్తూ వస్తుంటాం. ఏదైతే కేసులు పెడితే అక్రమ కేసులని, ఏదైతే అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టులని, ఒక్కొక్కసారి అయితే అప్పటిదాకా వారి మనిషే ఉంటాడు, అప్పటిదాకా అక్రమ అరెస్ట్ అంటారు, అరెస్ట్ అయిపోయి పూర్తి ఆధారాలు చూపించినది వాడు మా వాడు కాదని చెప్పేసి అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సిట్ ఇచ్చినప్పుడు కల్తీయే లేదని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే? సామెత ఒకటి ఉంది జగన్ గారు, చేదస్తపు మొగుడు చెప్తే వెండో గిలితే ఏడుస్తాడని. ఏదో అట్లాగే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వాదన, మీరు చెప్పిన చివరి వాదనలో వాళ్ళే కరెక్ట్. నెయ్యిలో మాత్రం వాళ్ళు కల్తీ చేయలే. అసలు నెయ్యే కాదు కాబట్టి అసలు కల్తీ అనే ప్రస్తావనే రాదు. ఇక అసలు అది నెయ్యి కాదు కదా. ఇప్పుడు నెయ్యి కనుక 1 మిల్లీగ్రామ్ కనుకుంటే 99.9% 0% కల్తీ అనొచ్చు. అసలు అందులో నెయ్యి లేదు కాబట్టి కల్తీ అనే ప్రశ్న ఎరైజ్ అవ్వదు. దాన్ని ఏమనాలంటారు? వాస్తవానికి ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటంటే అది నెయ్యి కాదు, కానీ దాన్ని ఏమనాలి? నెయ్యి అనడానికి వీల్లేదు. నెయ్యి కొంత % అన్న 1% మిల్లీగ్రామ్ అన్న ఉంటే కూడా అనొచ్చు కల్తీ అని. అసలు నెయ్యికి సంబంధించిన అంశమే అందులో లేదు కాబట్టి అది ఉత్పన్నం కాదు ఆ ప్రశ్న. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే, ఇప్పుడు నిన్న సత్యమూర్తి గారు కూడా ఆయన కొన్ని పాయింట్లు చెప్పాడు. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా అయిన తర్వాత యాక్చువల్గా ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా ఆ ప్రోడక్ట్కి సంబంధించి వాళ్ళకి ఆ వ్యాపారంలో కానీ ఉత్పత్తిలో కానీ అనుభవం ఉండాలి. ఇప్పుడు ఇది నెయ్యి అనేది నెయ్యి ఆకాశం నుంచి వర్షం రూపంలో పడదు, పాల ఉత్పత్తుల నుంచి వస్తుంది. ముందు ఏ సంస్థ అయినా గనక నెయ్యి అమ్మటానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి పాల బిజినెస్ ఉందా, పాల శీతలీకరణ ఉందా, పాల శీతలీకరణ నుంచి పాల నుంచి వేరు చేసే ఒక ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయా, ఎంత కెపాసిటీ ఉన్నాయి, మనకి వీళ్ళు ఎంత నెయ్యికి సప్లై చేస్తున్నారంటే ఎంత కెపాసిటీ ఆఫ్ రోజువారీ ఉత్పత్తి ఉండాలి. ఇవన్నీ కూడా అర్హతలు లేకుండా మీకు నేతి వ్యాపారం లేకపోయినా, నేతి పాల సేకరణ వ్యవస్థ లేకపోయినా అన్నీ కూడా వాళ్ళు మినహాయింపులు ఇచ్చుకుంటూ వచ్చారు. వాడు చేసేది పామోలిన్ ఆయిల్, వాడు వ్యాపారం చేసేది పామోలిన్ కిరసనాయిల్ వ్యాపారం చేస్తాడు కాబట్టి ఆ 2 కలిపైనా తెచ్చిచ్చినా ఇల్లు తీసుకోవటానికి సిద్ధపడ్డారు. ఆడి దగ్గర ఉన్నవి చేస్తాడు కానీ పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? తర్వాత 800 కిలోమీటర్లు అంతకుముందు ఒక నియమం పెట్టారు, ఒక ఆంక్ష. ఎందుకంటే దగ్గరగా ఉంటుందని. అది ఉత్తరాఖండ్ నుంచి తీసుకొస్తుంటే 3000 కిలోమీటర్ల నుంచి నిన్న చెడిపోదా అని అడిగాడు. అసలు తీసుకొచ్చేది నెయ్యి అయితే కదా చెడిపోయేది, నెయ్యే కాదు. తర్వాత అది మురిగిపోతే మాత్రం ఎవరికి నష్టం? వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు దాన్ని పరీక్షించే ప్రశ్నే లేదు, ముక్కుతో వాసన కూడా చూడరు, వచ్చినట్టు తీసుకెళ్ళి అన్లోడ్ చేసేస్తారు. అసలు ల్యాబొరేటరీలు కూడా అక్కర్లేదు. నిజం మాట్లాడితే పోర్టులో పనిచేసే వాళ్ళు వారసత్వంగా చేస్తారు. వాళ్ళకి నేతికి సమురు ఇంకా ఏ ఆయిల్ ఇచ్చినా కూడా డిఫరెన్స్ వాళ్ళు ఇలా చేతికి అంటుకున్న దాన్ని బట్టి చెప్పగలరు. తర్వాత అట్లాగే పూజారులు కూడా చెప్పగలరు. కైంకర్యాలు నైవేద్యాలు సమర్పించే పూజారులు కూడా వెంటనే చెప్పగలరు. ఎందుకు చెప్పలేదు? వీళ్ళ భయానికి చెప్పలేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందర్భంలో లిక్కర్ స్కామ్లో మేము కనుక వాస్తవాలు కనుక చెబితే ఇదే మా ఆఖరి రోజు అని జగన్మోహన్ రెడ్డికి ఆ కోటరీలో ముఖ్యులు కూడా చెప్పారు. అంటే ఎక్కడన్నా బావా కానీ వంగతోటకాడ బావ కాదు. నువ్వు ఏదైనా కుంభకోణాలు జరిగినప్పుడు ఇక ఆ వాస్తవాలు తెలియకూడదు. అవసరమైతే మీరు మెడలో అది ఒక ఏదండి సైనైడ్ అది పెట్టుకోవాలి, మీరు అది మింగాలి అన్నట్టు ఉంది. ఆ ప్రభాకర్ అన్నని శ్రీలంకలో ఉద్యమం చేశాడు చూసారా, ఎల్టీటీ వాళ్ళందరికీ ఉంటాయి మెడలో. ఏదైనా దొరికాడు అంటే ముందు అది క్యాప్ తీసుకోవాలి, వేసేసుకోవాలి. అట్లాంటి వార్నింగ్లు ఇచ్చారు. అట్లాంటప్పుడు ఈ పూజారులు ఎంత వాళ్ళు, నీ క్వార్టరీలో సభ్యులకే ప్రాణరక్షణ లేదు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకు బతికేవాళ్ళు. తర్వాత వాళ్ళు తరతరాలుగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఆ పిసుకుడి దగ్గరే ఉన్నారు కానీ వాళ్ళు ఏమన్నా అంతకన్నా పెరిగారా? ఆ లడ్డూలు పిసుకటమే కదా.
కాబట్టి ఇందులో ఏదో కలిసిందని కనుక బయటకు వచ్చి నోరు జారారనుకోండి, అంతటితో అతన్ని లేపేస్తారు. వివేకానంద రెడ్డి లాంటి గారు పెద్ద మనిషిని లేపితేనే ఇవాళకి దిక్కు దివాణం దొరకటంలా. ఆమె డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారో, ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు ఆ రాజ్యాంగ పెద్ద వ్యవస్థలన్నింటినీ కదిపారు, అయినా కూడా అవట్లా. ఇక అట్లాంటి ఆ తరతరాలుగా శ్రీవారి సేవలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తెలిసినా కూడా నోరు ఇప్పుతారని మనం ఎట్లా అనుకుంటాము? అదే పరకమణి కేసులో కూడా మనం సతీష్ కుమార్ గారి దాన్ని, అవును, సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్కి రక్షణ లేదు. అతను ఆ కేసు గురించి వస్తానే మధ్యలో వెళ్ళిపోయాడు. ఇప్పటికీ దానికి దిక్కు దివాణం దొరకనివ్వట్లా. ముందే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే, పంచనామా అవ్వకముందే కరుణాకర్ రెడ్డి గారు ఒక డిక్లరేషన్ ఇచ్చేసాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు అంటే. దాని అర్థం ఏంటంటే మీరు అందరూ కూడా జాగ్రత్త, సూసైడ్ చేసుకున్న థీరీనే మీరు ప్రపోజ్ చేయాలి తప్ప భిన్నంగా ఎవడన్నా ప్రపోజ్ చేస్తే సతీష్ కుమార్కి పట్టిన గతే మీకు కూడా పడుతుందండి. అట్లా ఇది ఎట్లా ఉందంటే వీళ్ళ వ్యవస్థ. తర్వాత ఇంకోటి, ఇప్పుడు సునీల్ కుమార్ గారు లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ఏదైనా సరే జాతీయ స్థాయిలో పొక్కకూడదు, ఏది జరిగినా సరే ఆ గుంభరంగా రాష్ట్రంలో జరగాలి, అటువంటి దానికోసం నేను ప్రాణత్యాగమైనా చేస్తానన్న లెవెల్లో మాట్లాడాడు ఆ సిఐడి డీజీ అధికారి సునీల్ కుమార్ గారు. ఇవాళ ఈ మీరు సాక్షి ఛానల్ గురించి, పేపర్ గురించి చెప్పారు. సాక్షి ఛానల్, పేపర్ ఇదివరకు బజ్జీలాళ్ళు అన్నా కట్టుకునేవాళ్ళు అంటున్నారు. ఇవాళ బజ్జీలాళ్ళు కూడా మేము వాడటం లేదు ఆ పేపర్ అని చెబుతున్నారు. ఎందుకంటే తినేవాడు కూడా ఈ పేపర్లో ఇచ్చేవేంటరా అని అడుగుతున్నారంట. అందుకని ఆ రెంటికి ఉన్న విశ్వసనీయత ఏం లేదు. జాతీయ స్థాయి పత్రికల్లో ఇవాళ ఈ కుంభకోణం మొత్తం బయటకు వచ్చింది. 235 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు కేవలం కృత్రిమమైనటువంటి పామోలిన్తో తయారు చేసిన ఒక ద్రవాన్ని కొన్నారు. ఇది తర్వాత రెండోది పవిత్రతను దెబ్బతీశారు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 జరిగిన అన్నీ కూడా ఇట్లాంటి కుంభకోణాలేనని జాతీయ స్థాయిలో CNN లాంటి విశ్వసనీయత కలిగిన, ప్రాచుర్యం కలిగినటువంటి ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పత్రిక కాకపోయినా ఇది భారీ కుంభకోణం కాబట్టి ఫైనాన్షియల్గా ప్రజల దృష్టికి తేటానికి ఫైనాన్షియల్ టైమ్స్లో వచ్చింది. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఆయన సునీల్ కుమార్ గారు, రఘురామ్ రాజు గారు బ్యాంకులకి రుణాలు అప్పులు పడ్డాడు. ఇవి కనుక రేపు జాతీయ స్థాయి పత్రికలో వస్తే ఆంధ్రప్రదేశ్ పొరుగు పోద్ది, అందుకని నేను కూడా ఇంప్లీడ్ అవుతాను అన్నాడు. ఇప్పుడు ఆయనకి టైం వచ్చింది. అలాంటి నేషన్ సేవర్స్ అందరికీ, దేశభక్తులు అందరూ ముందుకు దూకాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఇక జాతీయ స్థాయిలో ఈ లీకేజెస్, ఇంకా అనేక కుంభకోణాలు బయటపడతానే ఉంటాయి. ఇంకా మిగిలిన పత్రికలు కూడా వీటన్నిటిని వేస్తాయి. ఇప్పుడు మనం కళ్ళకు గంతలు కట్టుకుని దేశం కనపట్టం లేదనుకుంటే మన తప్పు. దేశం అంతా చూస్తూనే ఉంది, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుంటే ఆగదు. ఇప్పుడు మనం దేన్ని కూడా సూర్యకాంతిని అరిచేయి అడ్డుపెట్టి ఆపలేము అన్నట్టు ఇక్కడ జరిగే కుంభకోణాలని, అవినీతిని, అరాచకాలని ఆపాలి. కానీ వాటిని పత్రికల్లోనో టీవీల్లోనో ప్రసారాలు కాకుండా నేను ఆపగలుగుతానంటాం అది అవివేకం అవుతుంది. సరే, ఆయన ఆ శక్తి ఉందంటున్నాడు కాబట్టి ఇప్పుడైనా సరే ఆయన టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ మీద కానీ లేదా CNN లాంటి వాటి మీద కూడా చర్య తీసుకోవచ్చు. ఒక పౌరుడిగా మీరు మా తిరుపతి దేవస్థానంలో జరిగిన అంతర్గత వ్యవహారాన్ని ప్రచురించే హక్కు మీకేముంది? మేము నెయ్యే కొనుక్కుంటాము, లేకపోతే పామాయిల్ కొనుక్కుంటాం, కిరసనాయిల్ కొనుక్కుంటాము, మీకేం అవసరం? మీ పత్రికకి ఈ రాష్ట్రంలో ఉన్న లోకల్ స్టాండ్ ఏంటి అని ప్రశ్నించాలి, బయటికి రావాలి, అలాగే ఇంప్లీడ్ అవ్వాలి. తర్వాత ఇలాంటి కుంభకోణాల్లో జరిగినప్పుడు మరి ఆయన జాతీయ స్థాయిలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన మంచి కార్యాలు ఏమన్నా ఉంటే చెప్పి వీటిని మీరు ప్రచురణ చేయటానికి వీలు లేదు, ఏమైనా ఇలాంటివే వస్తాయి ఇక రేపు భవిష్యత్తులో. మరి అట్లాంటప్పుడు ఈ సునీల్ కుమార్ గారు లాంటి మేధావులు అందరూ కూడా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, పరువుని కాపాడాల్సినటువంటి సందర్భం అయితే ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టులు, అదే కేసులు పెడితే అక్రమ కేసులు. సిట్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే చూస్తే FSSAI ఏదైతే ఉందో, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చింది కల్తీ నెయ్యి, అసలు దీంట్లో నెయ్యే లేదు, మిల్లీగ్రామ్ నెయ్యి కూడా లేదని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇలాంటి వితండవాదాన్ని ఎలా చూడాలంటారు వైసీపీ నేతలకు సంబంధించి? అంటే వితండవాదం ఎవరు చేస్తే వాళ్ళని వైసీపీ నేతలు అంటారు.
వితండవాదం చేయకపోతే వాడిని వైసీపీ లీడర్ అని ఎందుకంటారు? ఈ పేరుని నాని వీళ్ళందరూ కూడా కల్తీ జరగలేదు, ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని ఒక వితండవాదాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీకు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ సుప్రీంకోర్టు సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఏముందో మీకు చదివి వినిపిస్తా. ఇది మరి ఇంగ్లీష్లో ఉంది, మరి వైసీపీ లీడర్లకి అర్థం కాలేదనుకుంటా. ది ప్రోబ్ ఫౌండ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూర్ కౌ ఘీ ది అక్యూజ్డ్ యూజ్డ్ అడల్ట్రెంట్స్ సచ్ యాజ్ పామ్ ఆయిల్, పామ్ కార్నెల్ ఆయిల్ అండ్ పామోలిన్ సోర్స్డ్ ఫ్రమ్ బుజ్ బుజ్ కో లిమిటెడ్, కలకత్తాలో ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను ఇందులో కలిపారు. దీస్ ఆయిల్స్ వర్ బ్లెండెడ్ విత్ ఏ స్మెల్ క్వాంటిటీ ఆఫ్ జెన్యున్ ఘీ అండ్ మిక్స్డ్ విత్ కెమికల్స్ ఇంక్లూడింగ్ బిటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అండ్ సింథటిక్ ఘీ ఫ్లేవర్ టు పాస్ laboratory tests while retaining the product's aroma. The SIT submitted these findings to local Andhra Pradesh court in a remand report అని చెప్పి వాళ్ళు చెప్పారు. దిస్ ఈజ్ ది వాళ్ళ ఫైండింగ్స్ అనమాట. అంటే ఏముంది ఇందులో? అసలు నెయ్యే లేదు. దాదాపుగా ఈ 80% పామోలివ్ ఆయిల్లో ఈ 20% కెమికల్స్ పెట్టి తయారు చేశారు. నెయ్యిలాగా ఉండేలాగా, అంటే పూసగా ఉండే నెయ్యి లాగా అనిపించేలాగా, ఆ వాసన వచ్చేలాగా కెమికల్స్ కలిపారు. బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తారో ఈ వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తారు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి, లేదు ఏఐలో అడగండి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టరు, సింథటిక్ ఘీ ఫ్లేవర్. సింథటిక్ ఘీ ఫ్లేవర్ అంటే అది ప్రకృతి విరుద్ధంగా తయారు చేసుకునేది, కెమికల్స్ తోటి తయారు చేసే ఘీ ఫ్లేవర్. ఇవి కలిపిన దుర్మార్గులు, ఇవి కలిపి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి ఆవు నెయ్యి లేకుండా ఈ కెమికల్స్ తోటి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టిన ఈ దుర్మార్గులు వచ్చి ఈ రోజున అతి నీచమైన ఆరోపణలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వమే తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంటే, ఈ పేర్ని నాని చెప్పాడు, అమ్మ హైదరాబాదు పార్లమెంట్లో పోటీ చేసింది బీజేపీ తరఫున మాధవి లత అని, ఆమెని ఇట్లా కోసి కారం పెట్టాలని చెప్పాడు. ఈ పేరుని నాని ఉచ్చం నీచం మర్చిపోయి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నామన్న జ్ఞానం కూడా లేకుండా అంత నీచమైన కామెంట్ చేశాడు కదా. ఇప్పుడు నేను చదివింది సిట్ రిపోర్ట్లో పార్ట్. మరి ఎవరిని కోసి కారం పెట్టాలి? ఎవరిని కోసి అసలు నెయ్యి ఉందా అందులో? నెయ్యే లేదు మొర్రో అని చెప్పి చెబుతూ ఉంటే 17 ట్యాంకర్లని రిజెక్ట్ చేశామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో, తన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. 17 ట్యాంకర్లు ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా నాని? నీకు కాంట్రాక్ట్ వచ్చింది బోలేబాబా డైరీకి, వైష్ణవి డైరీ తోటి లాలూచిబడి వైష్ణవి డైరీలో ట్యాంకర్లలో పంపిస్తే ఈ వైష్ణవి డైరీ ట్యాంకర్లు మేము తీసుకోమని చెప్తే అది మళ్ళీ అక్కడికి వెళ్ళి బోలేబాబా డైరీ ట్యాంకర్లలో నింపుకొని అదే తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు అలౌ చేశారు. ఏమన్నా టెస్ట్ చేసావా? టెస్ట్ చేయడానికి తిరుమలలో నీకేమన్నా ల్యాబొరేటరీ ఉందా? గీ టెస్టింగ్ ల్యాబొరేటరీనే లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది అది. ఇవన్నీ పెట్టి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మీకు అన్యాయాలు చేశారు. ఆ అన్యాయాలని కవరప్ చేసుకోవడానికి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజున అసలు నెయ్యే లేకుండా నువ్వు లడ్డూ తయారు చేసి స్వామివారికి మొత్తం ప్రసాదాలన్నీ కూడా ఈ చండాలంతో తయారు చేసి పెట్టి
ఎన్ని 20 కోట్ల లడ్డూలు తయారు చేసావే నువ్వు, కెమికల్స్ నువ్వు ఉపయోగించి. నీ దగ్గర ఒక్కొక్కడి దగ్గర వేల కోట్లు మూలుగుతున్నాయి, వేల కోట్లు. ఒక ఆయన వీళ్ళందరి బాస్ దగ్గర అయితే 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇంకా కక్కుర్తిపడి 251 కోట్లు, 251 కోట్లని ఇంత చండాలమైన రీతిలో కలియుగ వైకుంఠ దైవమైన వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తూ, అపకారం చేస్తూ, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసుకుంటూ నువ్వు 251 కోట్లు సంపాదించావే. నువ్వు ఈ రోజున 36 మందిని ఇరికిచ్చావే కేసులో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎవడైతే ఆ రోజున బాధ్యత గల పొజిషన్లో ఉన్నాడో వాడు చెప్పాలి సమాధానం. 36 మందిని ఇరికిచ్చావు కదా, 36 మందిలో అందరూ నీ బంధువులు, నీ దగ్గర పనిచేసిన వాళ్ళు, నువ్వంటే నమ్మిన వాళ్ళు, వాళ్ళే ఉన్నారు కదా. 36 మంది నీ కోసం పనిచేసిన వాళ్ళు, నీ కోసం ఈ అడ్డమైన గడ్డి తిన్నవాళ్ళు, నీ కోసం దేవదేవుడికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఈ రోజున బలవుతూ ఉంటే డబ్బులు తీసుకున్నావు, పక్కకు జరిగావు. నువ్వు సేఫ్ అనుకుంటున్నావా? సేఫ్గా ఉంటావా? ఎట్లా ఉంటావు? చాలామంది అనుకున్నారు, చాలామంది 7 కొండలు తీసేయడని మసీదులు చర్చిలు కట్టు అని చెప్పిన వాళ్ళు ఏమయ్యారు? అందుకనే 36 మంది నిన్ను నమ్ముకొని నువ్వు వాళ్ళకి లంచాలు ఇచ్చావో, వాళ్ళని బెదిరించావో, ఏం చేశావో వాళ్ళతోటి నేరం చేసి నువ్వు ఈ రోజున నేను ఆ నేరంలో లేను అని చెప్పటానికి సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడాలి. ఆ నేరంలో లేవా? నువ్వు లేకుండానే బోర్డు రిజల్యూషన్లు పాస్ అయిపోయినాయా? నువ్వు లేకుండానే నీ దగ్గరకు రిపోర్టు కల్తీనే ఈ రిపోర్టు వస్తే తీసి కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకుంటావా? ఇటువంటి దరిద్రమైన పనులు చేసి ఈ రోజున ఈ తప్పునంతా కూడా కవరప్ చేసుకోవటానికి, కప్పిపుచ్చుకోవటానికి ఇంత దరిద్రం ఏంటో ఎంత ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళందరూ. ఒక్కొక్కడు పెద్ద మేధావిలాగా ఉంటాడు ఒకడు. వాళ్ళు అందరూ కూడా వచ్చి మేధావులు ముసుగులో, మరి ఆ యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్, మంత్లీ పేమెంట్లు తీసుకునే బ్యాచ్ వచ్చి నీకు ఏం లేదు, నీకు అసలు ఏం జరగలేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, అసలు నెయ్యి ఉంటే కదరా అందులో, నెయ్యే లేదు కదరా అందులో, యానిమల్ ఫ్యాట్ లేదు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ లేదంటే మరి మీరేం చేస్తారు అని అడుగుతాడు ఆ మేధావి. ఒక అతను ఉన్నాడు, అతను పెద్ద మేధావిలాగా కోటేసుకొని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారా? నీరేం సమాధానం చెప్పాలి? ఆ నెయ్యే కాదంటుంటే, అందులో నెయ్యే లేదంటుంటే ఇది తప్ప? ఇది తప్పు కాదా? ఇది అసలు నెయ్యే లేకుండా నువ్వు నెయ్యి పేరుతో 250 కోట్లు కొల్లగొట్టడం తప్పు కాదా? వెంకటేశ్వర డబ్బులు మోసం చేసి తప్పుడు రిపోర్ట్లతోటి ఇటువంటి పనులు చేసి ఈ రోజునొచ్చి పవన్ కళ్యాణ్ అట్లా అన్నాడు, చంద్రబాబు ఇట్లా అన్నాడు, అది లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు అని ప్రచారం చేసుకుంటున్నారు. సిగ్గుపడండి, కనీసం సిగ్గు తెచ్చుకోండి, సిగ్గుపడండి. మీరు అపకారం చేసింది దేవదేవుడికి అపకారం చేశారు, అపచారం చేశారు. సిగ్గు కూడా లేకుండా ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. 250 కోట్లు కొట్టేశారు కదా, మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు? నమ్మే అవకాశమే లేదు. అయితే దుర్గాకుమార్ గారు, మీరు ఎంత ప్రచారం అయినా చేసుకోండి. అయితే 251 కోట్లు ఏదైతే పూర్తిగా సిట్ విచారణలో బయటికి నిగ్గు తేల్చింది, వాస్తవానికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి నిధులు ఏమైనా తక్కువ అయ్యాయి సార్? ఎందుకు ఈ యొక్క కకృతికి ఎందుకు పాల్పడ్డారు? వాస్తవానికి దాదాపు 450 పైచులకు నందిని నెయ్యి ఉన్నటువంటి టైంలో ఎందుకని 25 రూపాయలు చిన్నప్పనే కమిషన్ తీసుకుంటున్నాడంటే, ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే పామాయిల్ కావచ్చు, లేదంటే మనకు సత్యమూర్తి గారు చెప్పినట్టు మిగతా చెప్పిన కెమికల్స్ అన్నీ కలిపితే మహా అంటే కిలోకి 60 నుంచి 70 రూపాయలు కూడా కావని చెప్పి చాలామంది చెప్తున్నారు. అంటే దాదాపు 25 రూపాయలు కమిషన్ మాత్రమే చిన్నప్ప, మిగతా పైన 250 రూపాయల పైన ఏమైనట్టు?
అది ఎవరి ఖాతాలో పోయినట్టు అని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఆ దేవదేవుడు భక్తులు అది ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. చిన్నప్ప ఖాతాలోకే ₹25 వెళ్తే కేజీకి, అది ఓన్లీ 60 నుంచి 70 రూపాయలు మాత్రమే కిలోకి నెయ్యి, ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఒక పదార్థం దాన్ని ఏమంటారు ఫార్ములాని 50 నుంచి 60 రూపాయలు కాంది 318 రూపాయలు సంథింగ్ ఏదో చూపిస్తున్నప్పుడు దాదాపు 250 రూపాయలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఏం చెప్పాలంటారు? ఇప్పుడు అది నిన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఒక అంతర్గత వ్యవహారంగా ఉండిందండి, బయటికి రానంత వరకు. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అది లేదు ఇది కాదన్నారు. ఇవాళ ఒక జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ, అంటే ఇప్పుడు మనం తప్పే చేయకూడదు కానీ తప్పు చేసిన తర్వాత తప్పు గురించి మాట్లాడకూడదని మనం ఎవరిని నియంత్రించలేం. అందులోని ఇవాళ ఉన్నటువంటి ఈ మోడర్న్ ఏజ్లో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారినప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వెంటనే పత్రికల్లోనూ టీవీల్లోనూ యూట్యూబ్లోనూ వస్తుంది. చేయకుండా ఉండాలి కానీ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం సాక్షి ద్వారానో లేకపోతే మాకుండా సాక్షి పేపర్లోనో ఆపుతామంటే ఆపలేరు మీరు. సార్ ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒక పాయింట్ కూడా గుర్తొచ్చింది. గత కరెక్ట్గా ఎన్నికల టైంలో అప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఒకవేళ ఇప్పుడు వైసీపీ ఉండుంటే తిరుమల లడ్డు గురించి కూడా మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకునేదేమో సార్, ఏమంటారు? ఇప్పుడు సునీల్ కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు కదా, ఏదైతే రాష్ట్రంలో ఉన్నది ఇక్కడే ఆగిపోవాలి కానీ పైకి రాకూడదు, చర్చిస్తానికి లేదు, ఎక్కడ ప్రశ్నిస్తానికి లేదని తెచ్చేవాళ్ళే. అయితే ఇక్కడ మీరు అన్న తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఇప్పుడు వివేకానంద గారిది గుండెపోటు అని ఆ 2 సాక్షి ఛానల్లోనూ సాక్షి పేపర్లో వేశారు. తర్వాత చంపింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సోసో అని పేర్లు పెట్టారు. కానీ అది ఎక్కడన్నా ఛార్జ్ షీట్లో కానీ ఎక్కడన్నా ఇన్వెస్టిగేషన్లో కానీ క్రాపప్ అయిందా? అవలేదు కదా. ఇప్పుడు నీ పేపర్ నీకు గొప్ప కావచ్చు. నేను ఇప్పుడు వెనకటికి ఎవరో ఒక ఆమెకి నిప్పును కోడి ఉండేదంట. ఆ తెల్లారితే నా నిప్పు ఇవ్వకపోతే ఈ ఊళ్ళో ఎవరికి పొయ్యలగదు, నా కోడి కూతలు వినపోతే తెల్లారదు అనుకుని ఆమె ఆ 2 పట్టుకుని వెళ్ళిపోయిందంట వేరే ఊరు. వెళ్ళిపోతే సరే ఆమె అనుకుంది భ్రమ, ఈ ఊరికి తెల్లారదు నిప్పు లేదంటే పొయ్యిలు ఎలగవని. ఆ ఊరు నుంచి నాలాంటి పిచ్చాడు ఒకడు ఈ ఊరు మీదుగా వెళ్తున్నాడంట. ఏమయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే పలానా ఊరి మీదుగా వస్తున్నాను అవ్వా అని అంట. అయ్యా ఆ ఊళ్ళో తెల్లారిందా అని అడిగిందంట. అదేంటవ్వా అంత పెద్ద మాట అడిగా, ఊళ్ళో తెల్లారిందా అని. అక్కడ తెల్లారింది ఇక్కడ తెల్లారింది అందండి. ఏమన్నా నుప్పు పొయ్యిలు ఏమన్నా వెలిగినాయా అన్నదంట. ఎవరి పనులు వంటలు అవి చేసుకుంటున్నారు అందంట. ఇదేంటి నా కోడిని తెచ్చేసాను, నా నుప్పుని తెచ్చేసాను, పొయ్యిలు ఎట్ట వెలిగిని ఎట్ట తెల్లారింది అనుకుందంట. అట్టాగే నా సాక్షి నా పేపర్లో నేను వేస్తే ఈ కేసు మొత్తాన్ని చంద్రబాబు గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. ఇక ఇదే ప్రధానం, నేను ఇచ్చిందే సిబిఐ సేకరిస్తుంది, ఇక ఇదే ప్రజలు నమ్ముతారు అనుకున్నారు. ప్రజలు నమ్మారండి? నమ్మలేదు కదా. అప్పుడెప్పుడు ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో వరకు నమ్మారు. ఆ తర్వాత వెంటనే 24 వచ్చేరాక ఒగ్గబట్టు కూర్చున్నారు. ఎప్పుడు వీడి ఇంత అబద్ధాలు కోరాడిని ఎప్పుడు నరికి 3 ముక్కలు చేయాలా అని వాళ్ళు కూడా. ఇప్పుడు కనీసం వివేకానంద గారిని ఇంకా ముక్కలు చేయలే. కానీ ఈయన పరిస్థితి ఏంటి? 150లో నుంచి మెయిన్ 5 ఖండాన్ని తీసేశారు, ట్రంక్ని. ఒక మనిషిలో ట్రంక్ని తీసేస్తే ఈ మెడను కింద పాదాలేగా మిగిలేది. అట్లా ఒక ట్రంక్నే తీసి అవతల పడేశారు. ఇక ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా ప్రజలకు తీర్పు ఇచ్చేశారు. ఈ తీర్పు తరతరాలకి ఉంటుంది. తర్వాత దేశవ్యాప్తంగా కూడా అటువంటి ఘోర పరాజయం పొందటానికి కారణం ఏంటి అంటే మనం ఇచ్చిన హామీల్ని అమలుపరచకుండా ఒక నియంత్రణ పరిపాలించినట్టు కనుక పరిపాలిస్తే అత్యధిక మెజారిటీ వచ్చిందని. ఏం జరిగింది ఫలానా 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ నేర్చుకున్న గుణపాఠం ఏంటనేది రాజకీయ పాఠంగా మిగిలిపోద్ది. రాజకీయ శాస్త్రం చదివే విద్యార్థులకు కానీ సాధారణ ప్రజానికానికి కూడా. తర్వాత ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎంత నమ్మి ఓటేస్తే మనం అంత బాధ్యతగా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. 151 స్థానాలు నాకు ఇచ్చారు అంటే నేను ప్రతిదీ కూడా పారదర్శకంగా చేయాలి, వాళ్ళ శ్రేయస్సును కోరి చేయాలి. IMFL లెక్కరిచ్చారు వాళ్ళు, అంతకన్నా ఏమన్నా రేటు తగ్గించి నేను ఇవ్వగలుగుతానా అని ఇవ్వాలి. వాళ్ళకి ఏదన్నా ఆర్థిక వెసులుబాటు రావాలి చిన్న కుటుంబాల్లో అంటే. అట్టా కాదు నేను మీ వాళ్ళు తాగుడు తగ్గించడం కోసం రేటు పెంచుతానని చెబితే ఇది ఏమన్నా ఆ కుటుంబాలకు మేలు జరిగే అంశం అండి. దాని మూలన రెట్టింపు ఖర్చు పెట్టి తాగాల్సి వచ్చింది. తర్వాత ఇతనిచ్చే నాసిరకం మూలాన కిక్కు రాక అంతకుముందు 150 తాగేవాడు 450 తాగినా కూడా ఆ 150 కిక్కు రాల.
అట్లా ప్రజలను వంచినందుకు ఎవరు మూల్యం చెల్లించారు? ప్రజల్ని నువ్వు 5 సంవత్సరాలు ఎంత పీడించావో, ఎంత వాళ్ళని వేధించావో, 5 ఏళ్ల తర్వాత నీకు కూడా అంతే శిక్ష వేశారు కదా. అట్లాగే ఇప్పుడు ఆయన నేను నియంత్రిస్తాను, నా మీడియా నియంత్రిస్తుంది అనుకుని ఇలాంటి పొరపాట్లు చేసుకుంటా వెళ్తే ప్రజలు సహించరు. ఇప్పుడు జగన్ గారు ఎప్పుడైనా సరే ప్రజలు మనకి ఎంత బాధ్యత ఇచ్చారో అంతకన్నా బాధ్యతగా ఏ పార్టీ అయినా నాయకుడైనా మెలగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్న గుణపాఠాన్ని బట్టి దేశంలో అన్ని పార్టీలు కూడా గమనించుకున్నాయి. అటువంటి తప్పు ఇంకా చేయటానికి ఎవడు కూడా సాహసం చేయడు. కానీ వాళ్ళే మళ్ళీ అటువంటి సాహసం ఏం చేస్తున్నారంటే, కిందసారి 151 సీట్లు ఇచ్చిన మీరు ఈసారి కనుక 29 ఎన్నికల్లో మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోకపోతే కూడా మీకు ఎలాంటి సినిమా చూపిస్తామో అని బెదిరించే ధోరణి కూడా వచ్చారు. అంటే ఈ గుణపాఠం వాళ్ళకేమి ఒక ఇది నేర్చుకోవాలి. వాళ్ళు ఎప్పటికైనా సరే మేము ప్రజల్ని శాసించి నియంత్రించి లేదా బెదిరించి అధికారంలోకి రాగలం అనే ఒక మొండి పట్టుదలతో ఉన్నారు. అది వాళ్ళ కళ అవుతుందా నిజం అవుతుందా మనం చెప్పలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎటువంటి పిల్లిగంతులు వేసినా చేసిన తప్పుల నుంచి బయటపడలేడు. ప్రజలు క్షమించే ప్రశ్న కూడా ఎరైజ్ అవ్వదు. అయితే సత్యమూర్తి గారు, తిరుమలకు సంబంధించి, నెయ్యి పవిత్రకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల భక్తులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి దానిపైన కూడా దుష్ప్రచారం చేయడమే కాకుండా అసలు ఎవరి హయాంలో ఈ కల్తీ జరిగింది అనేది కూడా తెలిసి సిట్ ఇచ్చినటువంటి ఒక ఛార్జ్ షీట్ని కూడా వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళు దానిపైన వ్యతిరేకమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ సందర్భంగా మరి దీన్ని మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ మొన్న ఈ మధ్య ఇటీవల సుప్రీంకోర్టు ఈ వీధి కుక్కల గురించి మాట్లాడుతున్న సందర్భంలో మేనకా గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్ పైన కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద వాళ్ళు ఏం చేశారంటే కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన కూడా ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంత విచ్చలవిడిగా ఒక పక్కన మీరు మన నిన్న చేసుకున్నటువంటి ఒక డిస్కషన్లో కూడా అనుకున్నాం, కొంత లా అండ్ ఆర్డర్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీటి మీద పూర్తి స్థాయిలో బయటకు పెట్టరు అని. కానీ వీళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకి హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, కొంత ఇబ్బందికరంగా వాస్తవం. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే కల్తీ చేసావు, అది తేలింది, సిట్టు దర్యాప్తులో వెల్లడైంది, సిగ్గుపడాలి కదా. సిగ్గు వదిలేసి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎట్లా? నీకు సిట్టు దర్యాప్తులో స్పెసిఫిక్గా చెప్పారు ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ఉన్నాయి అని. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ దేనికి ఉపయోగిస్తారు తెలుసా? చెప్పేదా? కొంచెం గుండె దిటవు చేసుకోండి. ఈస్టర్ అంటే నాకు తెలిసి ఆల్కహాల్లో కూడా కొంచెం యూజ్ చేస్తారు, దాని నుంచి డిరైవ్ చేస్తారు. ఎందుకు చేస్తారు తెలుసా? నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ రిమూవర్కి వాడేది అది. నెయిల్ పాలిష్ రిమూవర్ నుంచి ఫుడ్ కలరింగు, ఫుడ్ స్మెల్ మార్చడానికి చేసే మొత్తం అవన్నీ తయారు చేస్తారు. నైలాన్ క్లాత్ ఉంటుంది కదా, నైలాన్ క్లాత్ తయారు చేయటంలో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే ఎంత డేంజరస్ కెమికల్ చూడండి. ఇంత ఎసిటిక్ యాసిడ్ మామూలుగా అయితే దాన్ని స్మెల్ కూడా చూడలేము, వికారంగా ఉంటుంది, చాలా బెటర్ స్మెల్ అన్నమాట. పడిపోద్దండి, దాన్ని అట్టు పీలిస్తే కూడా బ్లీడింగ్ అవుతుంది. అటువంటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ని తీసుకొచ్చి ఈ నెయ్యిలో కలరింగ్ ఏజెంట్ లాగా కలిపి దాన్ని తీసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి నువ్వు ఇచ్చావు అంటే నువ్వు అసలు మనిషి జన్మ ఎత్తినట్టేనా? నువ్వు మనిషి జన్మ ఎత్తావా? ఏమన్నా అసలు నువ్వు చేసిన పనిలో ఏమైనా నువ్వు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు తయారు చేసిన లడ్డు తినేది మనుషులు కదా. నీకు ఈ యాసిడ్లు వేసి నువ్వు లడ్డూలు తయారు చేసి ఇన్ని కోట్ల మందికి నువ్వు తినిపించావే, అసలు నిన్ను ఏమనాలి? అందుకే ఇంట్లో గుడి సెటప్ వేసి ప్రసాదం పెడితే టిష్యూలో పక్కన పెట్టాడు అసలు, ఎందుకంటే ఏమేమి వాడారో ఆయనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివైనా నువ్వు ఇంత దారుణం చేసావే అంటే, నువ్వు నెయిల్ పాలిష్లో కలిపే కెమికల్
ఫుడ్ కలరింగ్ ఏజెంట్ తయారు చేసి వాటితో తయారు చేసి నువ్వు పెయింట్స్లో కలుపుతారు. కారుకి వేస్తారు కదా పెయింట్, కారు పెయింట్ సపరేట్గా వేస్తారు, అందులో కలిపేది తీసుకొచ్చి అటువంటి కెమికల్స్ కలిపి నెయ్యిని తీసుకొచ్చి దేవదేవుడికి పెట్టి ఆ ప్రసాదం అని చెప్పి పవిత్రంగా కళ్ళకద్దుకొని తింటే ఇన్ని కోట్ల మంది భక్తులు ఆ యాసిడ్ తిన్నారే. ఇంకా నీకు ఈ పేరుని నాని ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ హిందువులే కదా, వీళ్ళు వచ్చి ఇట్లా సపోర్ట్ చేస్తున్నారంటే ఈ అన్యమతస్థులకి నిజంగా వాళ్ళకి ఏదైనా మనస్సాక్షి ఉన్నదా? ఏదైనా అసలు వాళ్ళకి హృదయం అనేది ఏదన్నా ఉందా? ఇంత కల్తీ అసలు ఆవు పాలు లేవు, ఆవులు లేవు, ఆవు పాలు లేవు, వెన్న లేదు, ఆ వెన్న నుంచి నెయ్యి లేదు, నీకు అసలు కెపాసిటీ లేదు. నీకు ఉన్నదల్లా కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. నేను చెప్పా కదా కలకత్తాలో ఆ బోడ్గి అనే ఒక కంపెనీ తోటి నువ్వు టైఅప్ పెట్టుకొని కెమికల్స్ అక్కడి నుంచి తెచ్చుకొని ఆ కెమికల్స్ తోటి నువ్వు నెయ్యి లాంటిది తయారు చేసి నువ్వు ఇచ్చి 250 కోట్లు కొట్టేశావంటే ఎవడు కొట్టేసినా తిరిగి నీ దగ్గరికే వచ్చినాయి కదా. ఈ రోజున సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేవో కూడా తేలుతుంది నీకు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా రావాలి బయటికి. ఇప్పుడే తొందరపడి ఈ మొత్తం సోషల్ మీడియాలో ఈ యూట్యూబర్లని పెట్టుకొని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని వాళ్ళకి లక్షలాది రూపాయలు ఇచ్చి నువ్వు ప్రచారం చేసుకున్నంత మాత్రాన్ని నువ్వు తప్పించుకుంటావా? అల్టిమేట్ శిక్ష ఉంటుంది. ఎట్ట తప్పించుకుంటావు? నిన్ను నమ్ముకొని ఇంతమంది 36 మంది బలైపోయారు కదా. 36 మంది బలైపోయానంటే ఇంకా నీకు వాళ్ళ చాప్టర్ క్లోజ్ కదా. ఇటువంటి కార్యక్రమాలు చేసి నువ్వు నెయిల్ పాలిష్ రిమూవర్లు తీసుకొచ్చి కలిపి తిరుపతి లడ్డూలోయ్యా, నువ్వు ఏ మతం వాడివైనా కావచ్చయ్యా, నువ్వు యాసిడ్లు కలిపి పెడతావా వెంకటేశ్వర స్వామి భక్తులకి? ఇంత ఘోరం, ఇంత నీచం చేసి కూడా సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు మీడియాలో వాళ్ళ పేపర్లలో వాళ్ళు రాయించుకోవటం. అసలు లేదు పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు, చంద్రబాబు తప్పు చెప్పాడు, యానిమల్ ఫ్యాట్ ఏది అని అడుగుతున్నారంటే వీళ్ళు ఎంత నీచమైన మనుషులో అర్థం చేసుకోండి. ఇంకోటి జగన్ గారు, ఇక్కడ మనం చిన్నప్పన్న నంబర్ 1 అంటున్నారు కదా, అతని అకౌంట్లో పడిన 5.56 crores ఏదో పడినాయి. సరే పడిన మాట వాస్తవం. ఒక్క 5 lakhs తప్ప మిగిలిన అమౌంట్స్ అన్నీ వేరు అకౌంట్లకి వెళ్ళిపోయినాయి. నిజానికి చిన్నప్పన్న కూడా బెనిఫిట్ అయింది ఏం లేదు అక్కడ. అంటే అతను అకౌంట్ ద్వారా వీళ్ళు బెనిఫిట్ అయ్యారు. శిక్ష పడేది చిన్నప్పన్నకి, పేరు అతనిది, చేతులు వేరే వాళ్ళవి. అతని దగ్గర కూడా మిగల్లా. అంటే ముందుగా అగ్రిమెంట్ అయిన ప్రకారం వాళ్ళ అమౌంట్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. చిన్నప్పనికి వెళ్ళలేదండి చెప్పట్లే. చిన్నప్పన్న విడిగా తీసుకున్నాయి, కొనుక్కున్నాడు ప్రాపర్టీస్, అవి రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సిటీ దగ్గర. అంటే ఇందులో నుంచి కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఇతని అకౌంట్లో నుంచి, కానీ వాళ్ళ పేర్లు బయటికి రావు.